హాయ్ హలో అండి. లైనింగ్ జాకెట్లు అయితే కుట్టానమాట. చీరలలోటి మీరు కూడా చూసేసేయండి. ఇలా అయితే పైపింగ్ వేసాను. బ్లౌజ్ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టానమాట. ఇలా బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇలా లోపలికి మార్చేసి ఒక చిన్న కుట్టు అయితే లూజ్ కుట్టు వేస్తానండి. మనం బ్లౌజ్ వేసుకునే దానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఉతికినప్పుడు కూడా అవి పీసులు అయితే పోకుండా నీట్గా ఉంటాయి. ఇదొకటి ఈ చీరలోది బ్లౌజ్ అనమాట. ఇవి రెండు నిన్న కుట్టాను. ఇలా అయితే చీర, ఇది వచ్చి పళ్ళు అనమాట. ఇదొకటి, ఇది కుట్టి 2 వీక్స్ అట్లా అవుతుంది లేండి. ఇది నార్మల్గానే కుట్టేసాను అనమాట, చిన్న పైపింగ్ వేసేసి. ఈ చీరల్లోకి ఇది పళ్ళు, ఇదంతా చీర. ఇంకొక చీర వచ్చేసి ఇది పళ్ళు ఎల్లో వచ్చింది. ఈ బ్లౌజ్ కూడా ఇలాగే నార్మల్గానే కుట్టేసాను అనమాట. చిన్న మోడల్ లాగా అలా పెట్టేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టాను అనమాట. చీర అంతా అయితే ఇలా వస్తుంది, అంచు ఇలా వస్తుందన్నమాట. ఇవి రెండు మొత్తం ఈ రెండు నిన్న కుట్టానమాట లైనింగ్ బ్లౌజులు. ఇప్పుడు ఈ చీరల్లోకి ఫాల్స్లు అయితే కుట్టాలన్నమాట. జిగ్జాగ్ చేస్తున్నాను. మిషన్ బాడీ ఒకటి, తలలు 2 అండి. ఇవి తీసేసి ఇప్పుడు జిగ్జాగ్ మిషన్ అయితే పెట్టేసి ఫాల్స్లు అయితే కుట్టాలి. ఫాల్స్లు నీళ్ళదే వేసాను. ఫాల్స్లు వచ్చినాక ఆరినాక జిగ్జాగ్ అయితే చేస్తానన్నమాట. బ్లౌజులకు ఎక్కడ హెమ్మింగ్ లేదండి. నడుము కాడ ఇలా మర్చేసి హ్యాండ్స్కి కూడా, నెక్కు కూడా ఇలా మర్చేసాను అనమాట. హ్యాండ్స్కి కూడా ఇలా అయితే వేసేసాను. లోపలికి అంతా మర్చి ఇలా అయితే స్టిచ్ చేసేసాను అనమాట. బ్లౌజులకు హెమ్మింగ్ ఏం లేదు, ఓన్లీ ఉక్స్ దారాలు ఒక్కటే మరి వేసుకోవడము. చేసుకునే పని కొంచెం నీట్గా చేసుకుంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకు వేసుకునేదానికి చాలా బాగుంటుంది. ఇలా అయితే కుట్టేసాను ఈ 2 బ్లౌజులు. వంట పూర్తయినాక ఈ పని అయితే చేశాను అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.